హాయ్, మనం ఈరోజు అందరిలోనూ చాలా కామన్గా ఉండే ఒక కన్సర్న్ గురించి స్ట్రెచ్ మార్క్స్ గురించి మాట్లాడుకుందాం. స్ట్రెచ్ మార్క్స్ అంటే ఏంటి? సడన్గా వెయిట్ గెయిన్ అయినప్పుడు ర్యాపిడ్గా దానిపైన ఉన్న స్కిన్ కూడా అంత ఫాస్ట్గా గ్రో అవ్వలేక స్కిన్ అనేది స్ట్రెచ్ అయిపోతుంది. దాన్నే మనం స్ట్రెచ్ మార్క్స్ అంటాం. చాలా కామన్గా మనం ప్రెగ్నెన్సీలో చూస్తుంటాం. ఇంకొకటి ప్యూబర్టీ ఏజ్లో కూడా స్ట్రెచ్ మార్క్స్ వస్తుంటాయి. సడన్గా వాళ్ళకి గ్రోత్ స్పర్ట్ వచ్చి ఒకేసారి హైట్ పెరిగినా వెయిట్ పెరిగినా స్కిన్ అనేది స్ట్రెచ్ మార్క్స్ కనిపిస్తుంటాయి స్కిన్ మీద. ఇంకొక అన్కామన్ రీజన్ స్టెరాయిడ్ అప్లికేషన్. ఈ మధ్యన ఓవర్ ద కౌంటర్ స్టెరాయిడ్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. ఫెయిర్నెస్ కోసమానో లేకపోతే ఇన్ఫెక్షన్స్ కోసమానో స్టెరాయిడ్స్ వాడుతుంటారు. లాంగ్ టర్మ్ స్టెరాయిడ్ వాడినప్పుడు స్కిన్ అనేది పల్చగా అయిపోయి పగిలిపోయినట్టు అవుతుంది. అదే స్ట్రెచ్ మార్క్స్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే స్ట్రెచ్ మార్క్స్ అనేది ఏ రీజన్ వల్ల వచ్చినా మోర్ ఆర్ లెస్ పర్మనెంట్. మనం ఏం చేయగలము? మనం ప్రెగ్నెన్సీ టైంలో, ప్యూబర్టీ టైంలో స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ రాకుండా స్కిన్ అనేది బాగా మాయిశ్చరైజ్ చేసుకుంటూ ఉండాలి. అంటే స్కిన్ సాఫ్ట్గా ఉండేసరికి స్ట్రెచ్ కెపాసిటీ ఆఫ్ ద స్కిన్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దాంతో స్ట్రెచ్ మార్క్స్ వచ్చే అవకాశం కొంతవరకు తగ్గుతుంది. ఇంకొకటి జెనెటిక్. సో అందరికీ అంత ఎక్కువ స్ట్రెచ్ మార్క్స్ రావు. జెనెటిక్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. దాన్ని మనం పెద్దగా ఏం చేయలేము. స్ట్రెచ్ మార్క్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేయగలం? స్ట్రెచ్ మార్క్స్ వచ్చిన తర్వాత వాటిని లైటెన్ చేయగలుగుతాం మాత్రమే. లైటెన్ అంటే తక్కువ కనిపించేలా చేయగలుగుతాం. దానికి కామన్గా ప్రొసీజర్స్ చేయాల్సి వస్తుంది. ఫ్రాక్షనల్ కార్బన్ డైఆక్సైడ్ లేజర్ కానీ, మైక్రోనీడ్లింగ్ ఆర్ఎఫ్ కానీ, ప్లెయిన్ మైక్రోనీడ్లింగ్ కానీ మల్టిపుల్ సెషన్స్ చేయడం ద్వారా స్ట్రెచ్ మార్క్స్ అనేది చాలా వరకు లైట్ చేసి చాలా వరకు కనపడకుండా చేయగలుగుతాం.